హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కన్జంప్షన్ మోడల్లో లైఫ్ సైకిల్ హైపోథెసిస్ గురించి అనమాట. నిన్నటి వీడియోస్లో మనం రిలేటివ్ ఇన్కమ్ అండ్ పర్మనెంట్ ఇన్కమ్ గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు లైఫ్ సైకిల్ హైపోథెసిస్. సో ఈ యొక్క హైపోథెసిస్ అండ్ మొడిగ్లియాని వీళ్ళిద్దరి ద్వారా ఇవ్వబడింది 1954లో. ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి, జేఆర్ఎఫ్ నెట్, సియూఈటీలో మనకి ఇట్లా ఈ 3 ఇచ్చేసి క్రోనలాజికల్ ఆర్డర్ అడుగుతారు, లేదంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అలా అడుగుతారు. సో ఇక్కడ ఇయర్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఏమంటున్నారంటే మన యొక్క కన్జంప్షన్ అంటే మన యొక్క ఖర్చులు వెల్త్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్, అంటే వెల్త్ అంటే మనకి ఏదైతే ఆస్తులు అవన్నీ ఉంటాయో వాటి మీద, అండ్ మనం ఏదైతే ఇన్కమ్ మనకు వస్తుంది అని మనం అనుకుంటామో వాటి మీద ఆధారపడి ఉంటుంది మన కన్జంప్షన్ అని చెప్తున్నారు. నెక్స్ట్, సో ఈ యొక్క హైపోథెసిస్కి మెయిన్గా 3 అజంప్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ది ఏంటంటే ఇండివిజువల్కి అతను ఎప్పుడు చనిపోతాడు అంటే లైక్ ఎక్స్పెక్టెడ్ డెత్ ఇయర్ అతనికి తెలిసి ఉంటుంది, అది ఫస్ట్ అజంప్షన్. సో సెకండ్ అజంప్షన్ ఏంటంటే ఇంట్రెస్ట్ పేడ్ టు అసెట్ ఈజ్ జీరో, అతని దగ్గర ఆస్తులు ఏవైతే ఉన్నాయో దానికి ఇంట్రెస్ట్ కట్టాల్సింది జీరో, అతను కట్టవలసిన ఇంట్రెస్ట్ ఏమి ఉండదు అనమాట. సో అదొక అజంప్షన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెట్ సేవింగ్స్ ఈక్వల్ టు జీరో, అంటే ఇతని దగ్గర లాస్ట్ చనిపోయిన తర్వాత అతని దగ్గర ఆస్తులు కానీ ఒక ఇన్కమ్ కానీ ఏముండవు, అతనికంటూ సేవింగ్స్ ఏముండవు, అతను సేవ్ చేసుకున్నవన్నీ అతను రిటైర్మెంట్ ఏజ్ తర్వాత డిస్సేవ్ చేస్తాడు, అంటే దాని అర్థం అతను మొత్తం ఆయనకే ఖర్చు పెట్టుకుంటాడు అనమాట. సో ఇది వీళ్ళిద్దరు అంటున్నారు అనమాట, ఇది మూడో అజంప్షన్. సో నెక్స్ట్ ఈ కాన్సెప్ట్కి ఒక ఫార్ములా ఇచ్చారనమాట వీళ్ళు. అంటే మన యొక్క యాన్యువల్ ఇన్కమ్ మనం ఎంత కన్జ్యూమ్ చేయాలి యాన్యువల్గా అనేటిది ఎలా తెలుసుకోవచ్చు అని ఒక ఫార్ములా ఇచ్చారు. అదే ఫార్ములా ఏంటంటే C=W+RY/T అనమాట. సో ఇక్కడ W అంటే వెల్త్, అండ్ R అంటే రిమైనింగ్ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఆర్ వర్కింగ్ లైఫ్, Y అంటే యాన్యువల్ ఇన్కమ్, అండ్ T అంటే అలైవ్ అంటే ఎన్ని ఇయర్స్ బతుకుతాడు అని, అది T. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు మన వెల్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అనంటే నా ఇన్కమ్ ఇప్పుడు 10,000 ఉంది, 20,000 అయింది అనుకో, నేను ఒక ల్యాండ్ పర్చేస్ చేయడానికి చూస్తాను, ల్యాండ్ ఆర్ ఎనీ బిల్డింగ్ నేను పర్చేస్ చేసుకోవడం కోసం చూస్తాను. కాబట్టి నా ఇన్కమ్ పెరిగితే నా వెల్త్ పెరుగుద్ది. సో ఇప్పుడు నాకు 20,000 వచ్చాయి, దాంట్లో 10,000 నేను ల్యాండ్ కొనుక్కుంటున్నా. సో దాని అర్థం ఏంటి, అక్కడ నా కన్జంప్షన్ అనేది అంటే నేను ఒక దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా నా డబ్బులు. సో ఇక్కడ నేను ఆ మనీని కన్జ్యూమ్ చేయట్లేదు. సో అందుకోసం నా ఏపీసీ అనేది డిక్లైన్ అవుద్ది అనమాట. సో నేను ఒక మ్యాథమెటికల్ ఎగ్జాంపుల్ ద్వారా ఈ ఫార్ములాని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటంటే సో ఫస్ట్ మనం ఇక్కడ కన్జంప్షన్ అనేది కనుక్కోవాలి. సో వెల్త్ అనేది 1 lakh ఉంది, అండ్ నెక్స్ట్ R అంటే రిమైనింగ్ ఇయర్స్ ఆఫ్ వర్క్. సో యూజువల్గా 20 years దాకా మనం ఏం వర్క్ చేయం కదా, 20 తర్వాత వి స్టార్ట్ వర్కింగ్ కాబట్టి. సో అతను ఒకవేళ 60 years అంటే 60 years దాకా ఫస్ట్ మీరు ఇది క్యాలిక్యులేట్ చేయండి. T అలైవ్ ఇయర్స్, అతను 70 years బతుకుతున్నాడు. సో 70 years, సో 20 years అతను ఏం వర్క్ చేయడు కదా స్టార్టింగ్ 20 years. సో అప్పుడు T ఎంత, మొత్తం 50 years, అంటే రిమైనింగ్ ఇయర్స్ అతను ఎన్ని ఇయర్స్ ఇంకా బతికి ఉంటాడు, అది 50 years. సో ఏ జాబ్లోనైనా 60-65 మ్యాక్సిమం రిటైర్మెంట్ ఏజ్ కాబట్టి రిమైనింగ్ వర్కింగ్ ఇయర్స్ ఏంటంటే నువ్వు 60 తీసుకోవాలి, ఇక్కడ 70 తీసుకోవద్దు. ఎందుకంటే 60 నుంచి 70 years మధ్యలో మనం సేవ్ చేసుకున్న మనీని డిస్సేవ్ చేస్తాం అనమాట, అక్కడ మనం ఏం ఎర్న్ చేయం. అందుకోసమే ఇక్కడ 60 - 20 ఎందుకంటే 20 yearsలో ఆ ఒక్క వ్యక్తి స్టార్ట్ చేస్తాడు వర్క్ చేయడం. సో ఇక్కడ రిమైనింగ్ మిగిలిన ఇయర్స్ ఎంత, 40 years వర్క్ చేస్తాడు, 50 years బతికి ఉంటాడు. నెక్స్ట్ వై అంటే యాన్యువల్ ఇన్కమ్, ఇయర్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అని అంటే 40,000 అలా. సో ఇది మొత్తం మీరు సబ్స్టిట్యూట్ చేయాలి వాల్యూస్ అన్ని. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మీకు C అనేది 34,000 వస్తుంది అనమాట. సో 34,000 ఏంటంటే అతను 60 to 70 years ఆ 10 years బతుకుతాడు కదా, అప్పుడు అతను ప్రతి ఇయర్కి 34,000 కన్జ్యూమ్ చేస్తే అప్పుడు అతని టోటల్ ఇన్కమ్ వెల్త్ అవన్నీ డిసేవ్ అయిపోతాయి అనమాట. సో ఈ థియరీ ఏంటంటే మనం ఎంత కన్జ్యూమ్ చేయాలి అని క్లారిటీగా చెప్తుంది అనమాట. సో అట్లా సో ఈ థియరీకి కొన్ని గ్రాఫ్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు ఆ గ్రాఫ్స్ గురించి చెప్తాను.
సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అది డయాగ్రామ్ అనమాట. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద నేను లైఫ్ స్పాన్ తీసుకున్నాను. సో ఇది 20 ఇయర్స్. 20 ఇయర్స్కి స్టార్ట్ చేస్తాడు వర్క్ చేయడం. సో అప్పుడు అతని ఇన్కమ్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఇన్కమ్ పెరిగిన కొద్దీ వెల్త్ పెరుగుతుంది కదా. ఐ మీన్ టు సే ఇన్కమ్ వచ్చినప్పుడు అతను ఫ్యూచర్లో అతనికి స్పెండ్ చేసుకోవడానికి ఎంతో కొంత ఇన్కమ్ ఉండడానికి సేవ్ చేస్తాడనమాట. సో అందుకే ఈ గ్రాఫ్ అనేటిది అప్వర్డ్ వెళ్తుంది అనమాట. తర్వాత ఏమవుతుందని అంటే తర్వాత డౌన్వర్డ్కి వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే ఇనీషియల్గా ఎక్కువ సేవ్ చేయడం, ఇనీషియల్గా ఎక్కువ సేవ్ చేస్తాడు, ఆ తర్వాత తక్కువ సేవ్ చేసుకుంటూ వస్తాడనమాట. రిటైర్మెంట్ ఏజ్ ఈ 60 ఏదైతుందో అది రిటైర్మెంట్ ఏజ్ అనమాట. రిటైర్ అయిన తర్వాత ఈ యొక్క లైన్కి ఇప్పుడు ఈ రెడ్ లైన్ మీద చూపెట్టేదంతా సేవింగ్ పోర్షన్, కింద రిప్రజెంట్ చేసేదంతా డిసేవింగ్ పోర్షన్ అనమాట. ఈ 60 ఏజ్ తర్వాత ఇది ఏదైతే పోర్షన్ ఉందో, ఐ మీన్ బిట్వీన్ బ్లూ అండ్ రెడ్ ఏ పోర్షన్ అవుతుందో అది డిసేవింగ్ పోర్షన్ అనమాట. ఎందుకంటే 60 ఇయర్స్ తర్వాత అతని దగ్గర ఉన్న మనీ అంతా అతని మీద ఖర్చు పెట్టేసుకుంటాడు. అండ్ ఈ బిఫోర్ ఏ పాయింట్ ఏదైతుందో, బిఫోర్ 20 ఇయర్స్ పాయింట్ ఏదైతుందో అది కూడా డిసేవింగ్ పోర్షన్ అనమాట. ఈ బ్లూ కలర్ మార్క్ కనిపిస్తుంది చూడండి. సో అది డిసేవింగ్ పోర్షన్ ఎందుకు అనంటే అప్పుడు ఈ యొక్క వ్యక్తి ఏ మనీ అంటే ఇతని దగ్గర ఏం ఇన్కమ్ ఉండదు, ఏం వెల్త్ ఉండదు. సో అప్పుడు సేవ్ చేయడు అనమాట. అతని దగ్గర ఉన్న మనీ అతని మీదకే ఖర్చు పెట్టుకుంటాడు. సో ఈ సో బిఫోర్ ఏ పాయింట్ అండ్ ఆఫ్టర్ బి పాయింట్ ఇవి రెండు డిసేవింగ్ పోర్షన్స్, అండ్ బిట్వీన్ ఏ అండ్ బి ఇది సేవింగ్ పోర్షన్ అనమాట. సో ఇది వర్కింగ్ ఏజ్ అనమాట ఆ ఒక వ్యక్తిది. సో ఈ గ్రాఫ్ అనేటిది మనకు యూజువల్గా థియరీస్లలో చెప్తూ ఉంటారు. సో ఇంకో గ్రాఫ్ ఉంటుంది. సో ఈ స్క్రీన్ మీద చూపెడుతున్నా చూడండి, ఇదే ఇంకో డయాగ్రామ్ అనమాట. సో యూజువల్గా మీకు కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఈ డయాగ్రామ్ కనిపిస్తుంది, ఇంకొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇంతకు ముందు చూపెట్టిన డయాగ్రామ్ కనిపిస్తుంది. సో రెండు సేమే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను ఈ డయాగ్రామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే సో ఈ 60 అనేటిది రిటైర్మెంట్ ఏజ్ అనమాట. సో ఈ 60 అండ్ నెక్స్ట్ ఈ స్టార్టింగ్ పాయింట్ ఏదైతుందో అది మనం స్టార్టింగ్ ఆఫ్ ద వర్క్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఆ తర్వాత ఇది సేవింగ్ పోర్షన్ అండ్ నెక్స్ట్ ఇది డిసేవింగ్ పోర్షన్ అనమాట. సో ఈ డిసేవింగ్ పోర్షన్ తర్వాత మనకి ఈ లైన్ ఫస్ట్ లైన్ ఏదైతుందో అది కంటిన్యూ అవుతుంది. ఎందుకు అని అంటే డిసేవ్ అయిన తర్వాత, ఐ మీన్ టు సే రిటైర్మెంట్ అయిన తర్వాత మనం కొంచెం కన్జ్యూమ్ చేస్తాం అనమాట. సో ఈ లైన్ ఆ కన్జంప్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ తర్వాత సెకండ్ లైన్ వచ్చేసరికి ఇది ఇన్కమ్ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో అప్వర్డ్ వెళ్ళేదేమో వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ద పీక్ పాయింట్ ఏదైతుందో అది మన రిటైర్మెంట్ ఏజ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఆ డయాగ్రామ్ మీరు యూజ్ చేయవచ్చు, ఈ డయాగ్రామ్ యూజ్ చేయవచ్చు, ఏ డయాగ్రామ్ అయినా యూజ్ చేయవచ్చు. హోప్ యూ గైస్ అండర్స్టూడ్ మై టాపిక్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.